కోర్టులు లాయర్ని డిబార్ చేయటానికి ఉన్న అధికారాలు ఏంటి, ప్రాక్టీస్ నుంచి డిబార్ చేయటానికి. ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అనేది బార్ కౌన్సిల్ తీసుకోవాల్సిన చర్య. మరి కోర్టులు బాయ్కాట్ లేదా డిబార్ చేయవచ్చా లాయర్ని, ఏ సందర్భంలో అవకాశం ఉన్నది అనే విషయాల్ని ఈ వీడియోలో చూస్తే 1995లో జరిగినటువంటి ఇన్ రిఫరెన్స్ వినయ్ మిశ్రా కేస్ అనేది దీంట్లో ఒక ఇంపార్టెంట్ కేసు. అలాగే దానికి తర్వాత సబ్సిక్వెంట్గా దానికి రిలేటెడ్గా వచ్చినటువంటి సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1998లో జరిగిన కేసులు. మొత్తం 7 కేసులను మనం చూద్దాం. ఈ 7 కేసులు పరిశీలిస్తే మనకి కోర్టులకు ఉన్నటువంటి అధికారం ఏంటి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి అధికారం ఏంటి అనేది తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఫస్ట్ కేసు అయినటువంటి వినయ్ మిశ్రా కేసు జరిగినప్పుడు ఇందులో అడ్వకేట్ థ్రెటన్డ్ ది హైకోర్ట్ జడ్జ్ బై సేయింగ్ దట్ నాట్ టు పుట్ క్వశ్చన్స్ టు హిమ్ ఆర్ ఎల్స్ హీ విల్ గెట్ హిమ్ ట్రాన్స్ఫర్డ్. సో హీ థ్రెటన్డ్ ది హైకోర్ట్ జడ్జ్. దెన్ what is happened? The Honorable Supreme Court initiated sumoto contempt proceedings. So sumoto contempt proceedings again. So what is the ratio? Neither the Contempt of Courts Act nor the Advocates Act limit the powers of the Supreme Court to punish an advocate for contempt of court, including by revocation, suspension of his or her license to practice. So ikkada emantaru, neither contempt of courts act nor the advocates act limit the powers of the Supreme Court, limit the power of the Supreme Court to punish an advocate for contempt of court. Here we have to understand that ఎప్పుడు పనిష్ చేయగలుగుతుంది కోర్టులు అంటే ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఓన్లీ. దాంట్లో ఏమేం చేయగలుగుతుంది అని చెప్పారు పనిష్మెంట్ కింద? బై రివోకేషన్, సస్పెన్షన్ ఆఫ్ హిజ్ హర్ లైసెన్స్ టు ప్రాక్టీస్. సో బై వే ఆఫ్ దిస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, పనిష్మెంట్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, సుప్రీం కోర్ట్ కెన్ రివోకేట్, కెన్ సస్పెండ్ హిజ్ హర్ లైసెన్స్ టు ప్రాక్టీస్. సో అని చెప్పి రేషియో చెప్పి, తీర్పు లీగల్ పాయింట్ చెప్పి ఆయన్ని డిబార్ చేయడం. అడ్వకేట్ షల్ స్టాండ్ సస్పెండెడ్ ఫ్రమ్ ప్రాక్టీస్ ఫర్ 3 years. హీ హ్యాస్ బీన్ సస్పెండెడ్. అగ్రీవ్డ్ బై దిస్ అబ్జర్వేషన్స్, సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ itself filed a case. Itself filed a case that is called SCBA versus Union of India 1998. So under Article 32 they filed writ petition. So then the matter was referred to a constitution bench. So constitution bench ఏమంటుంది? Inherent jurisdiction of the Honorable High Court under Article 129 read with 142 of the Constitution cannot be curtailed even by the Contempt of Courts Act. So ఇక్కడ ఏమంటారు వాళ్ళు, inherent jurisdiction of the Honorable Supreme Court under Article 129 or 142 cannot be curtailed even by the Contempt of Courts Act. But the nature of punishment in the Contempt of Court Act only acts as a guide for the Supreme Court. Em chepparu? As a guide. It is only act as a guide. Now come to this complete if you come the notes, it is better. So ఇక్కడ ఏమంటారంటే
what is the way of punishment? For that they have held that suspension of license or removal from the rolls of the bar council cannot be imposed as punishment for contempt. So suspension, either removal, is the duty of the Bar Council of India only for professional misconduct. These punishments are prescribed for professional misconduct. So it is to be decided in terms of the Advocates Act. So the judgment in Vinay Misra was overruled to the limited extent. It was not correct to hold that since the Supreme Court is the, so ఏమంటారు, అడ్వకేట్స్ యాక్ట్ కింద ఫైనల్ అథారిటీ ఎవరు? సుప్రీం కోర్ట్ అండర్ సెక్షన్ 38. కాబట్టి ఎనీ ఇంపోజ్ ఎనీ పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 35 యాక్ట్. మనకు తెలుసు సెక్షన్ 35 ఆఫ్ ది యాక్ట్లో, అడ్వకేట్స్ యాక్ట్లో ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ గురించి ఉంటుంది. కాబట్టి అది చెయ్యొచ్చు అని అన్నారు. బట్ ఇట్ వాస్ ఓవర్ రూల్డ్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 142 కెనాట్ బి ఎక్సైజ్డ్ టు కమ్ ఇన్ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ విత్ ద స్టాట్యూట్ అన్నారు. సో ఇది ఎస్సీబీఏ కేసులో చెప్పింది. అంటే వినయ్ మిశ్రా కేసులో సస్పెండ్ చేయొచ్చు, రివోకేట్ చేయొచ్చు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద అని చెప్పినటువంటి దాన్ని ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఎస్సీబీఏ బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దాన్ని రివర్స్ చేశారు కాన్స్టిట్యూషన్ బెంచ్. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? బై యూజింగ్ కంటెంప్ట్ పవర్, by using contempt of court power cannot suspend the license or remove. That doesn't mean the court has no power to debar. That is different. They can debar but cannot license, cannot suspend or remove the license. They can do. Now the next 3 రకాలైన కేసులు, అందులో ప్రవీణ్ సి షా వర్సెస్ మహమ్మద్ అలీ కేసు అండ్ 3 కేసెస్, కనెక్టెడ్ కేసెస్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ హైకోర్ట్ ఆఫ్ కేరళ. ఈ 2 కేసులు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ కేసులో ప్రవీణ్ సి షా కేసులో కేరళ హైకోర్టు ఒక రూల్ ఫ్రేమ్ చేస్తుంది. ఆ రూల్ ప్రకారం ఏంటంటే, ఎనీ అడ్వకేట్ who has been held guilty of contempt cannot practice before the court unless the contempt is purged by the advocate. సో ఇక్కడ ఏమంటారు, ఒకసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ప్రొసీడింగ్స్ జరిగినప్పుడు ఆ కంటెంప్ట్ ఆఫ్ పర్జ్డ్ బై ది అడ్వకేట్ అంటే ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది, ఆ కంటెంప్ట్ అనేది రిలీజ్ అయిపోవాలి, దాంట్లో నుంచి బయటపోవాలి, పర్జ్డ్. సో క్లీన్ అయిపోవాలి. So if he cleans from the contempt of court, he is eligible. Otherwise he is not eligible to, cannot practice before the court అనే రూల్ని ఫ్రేమ్ చేశారు. దెన్ బార్ కౌన్సిల్ ఏమంటుందంటే, the high court had usurped the power of the bar council. సో బార్ కౌన్సిల్ చేయాల్సిన పనిని హైకోర్టు చేస్తుంది. దానివల్ల మాకు ఇది పవర్ని ఉజర్ప్ చేయటం అంటారు. దానికి ఏముందంటే సుప్రీంకోర్టు పవర్ టు ఫార్ములేట్ రెగ్యులేషన్స్ ఫర్ ప్రొసీడింగ్స్ ఇన్సైడ్ కోర్ట్ కెనాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ పవర్ టు రెగ్యులేట్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రొఫెషన్. సో ప్రొసీడింగ్స్, సో రెగ్యులేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ in the court, inside the court, this is inside the court is different. Power to regulate practice of profession by the advocates is different. Power to regulate practice of profession is different. So కోర్టు ఇన్సైడ్ ఎలా బిహేవ్ చేయాలి అనే రెగ్యులేట్ చేయాలనేది కోర్టు పవర్ కాబట్టి ఇట్ కెన్ డూ దాట్. రైట్ టు అపియర్ అండ్ కండక్ట్ కేసెస్ ఇన్ ఏ కోర్ట్ ఈజ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఆన్ విచ్ ద కోర్ట్ మస్ట్ బి హెల్డ్ టు హ్యావ్ సుపీరియర్ సూపర్వైజరీ పవర్స్. సో రైట్ టు అపియర్ అండ్ కండక్ట్ కేసెస్ ఇన్ ఏ కోర్ట్ ఈజ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది కోర్ట్. సో దే హ్యావ్ సూపర్వైజరీ పవర్స్ అని అన్నారు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హైకోర్ట్ ఆఫ్ కేరళ కేసు
జరిగింది. దాంట్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అంటే ఇక్కడ తీసుకున్న పాయింట్ ఏంటంటే సెక్షన్ 30 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్లో ఇట్ ఈజ్ ఏ రైట్ ఆఫ్ అడ్వకేట్స్ టు డూ ప్రాక్టీస్ ఇన్ సర్టెన్ కోర్ట్స్ అని ఉంది. కాబట్టి మీరు ఈ సెక్షన్ రూల్ 11 ఏదైతే హైకోర్ట్ ఆఫ్ కేరళ ఫ్రేమ్ చేసిందో ఇది సెక్షన్ 30కి కాంట్రరీగా ఉంది. రైట్స్ ఆఫ్ అడ్వకేట్ టు ప్రాక్టీస్ అనే దానికి కాంట్రరీగా ఉందంటే సుప్రీంకోర్టు ద రైట్ టు ప్రాక్టీస్ ఆఫ్ అన్ అడ్వకేట్ అండర్ సెక్షన్ 30 ఈజ్ సబ్జెక్ట్ టు అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ విచ్ ఇంక్లూడ్ సెక్షన్ 34 దేర్ ఆఫ్. కాబట్టి సెక్షన్ 34లో హైకోర్టు రూల్స్ ఫ్రేమ్ చేయొచ్చు అని ఉంది కదా. ఈ సెక్షన్ 34కి సబ్జెక్ట్ టు 30 అనేది సెక్షన్ 34కి సబ్జెక్ట్ టు అనేది లోబడి ఉంటుంది. కాబట్టి ఈజ్ ఎంపవర్డ్ టు ఫ్రేమ్ రూల్స్ అని చెప్పి దీనిలో కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కేసుల్లో కూడా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుకి పవర్స్ ఉన్నాయి డిబార్ చేయడానికి. అంటే కోర్టులో ఎలా చేయాలి అనే దానికి పవర్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సో దెన్ ఆర్కే ఆనంద్ వర్సెస్ రిజిస్ట్రార్ ఢిల్లీ హైకోర్టు. ఈ కేసులో ఏం జరుగుతుందంటే అడ్వకేట్ వైల్ కండక్టింగ్ ఎవిడెన్స్ he suborning the prosecution witnesses in collusion with the special public prosecutor. అంటే కొల్యూడ్ అయ్యి పబ్లిక్ ప్రాసిక్యూటర్తో ప్రాసిక్యూషన్ విట్నెస్ని థ్రెట్ చేయటం కానీ లేకపోతే ఇండ్యూస్ చేయటం కానీ చేస్తున్నారు. దాన్ని చూసి ఢిల్లీ హైకోర్టు డిబార్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ అపియరింగ్ బిఫోర్ ది ఢిల్లీ హైకోర్ట్ యాజ్ వెల్ యాజ్ ది కోర్ట్స్ సబార్డినేట్ టు ది ఢిల్లీ హైకోర్ట్. సుప్రీంకోర్టుకి వెళ్తే ఎవ్రీ హైకోర్ట్ ఆర్ టు ఫ్రేమ్ రూల్స్ అండర్ సెక్షన్ 34 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ ఇంక్లూడింగ్ ఫర్ డీలింగ్ విత్ అడ్వకేట్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. హౌఎవర్ even in the absence of such rules, High Court would not be helpless. Debarring advocates from practicing before the court cannot be equated with the punishment for professional conduct. Kabatti punishing for professional misconduct is different. Debarring advocates from practicing before the court is different, but it should be taken rarely అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మహీపాల్ సింగ్ రాణా కేసు స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. దీంట్లో సివిల్ జడ్జిని థ్రెటన్ చేసినందుకు 2 months సింపుల్ ఇంప్రిజన్మెంట్ క్రిమినల్ కంటెంప్ట్ కింద వేయడం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఏమంటుందంటే అన్లెస్ ద అడ్వకేట్ పర్చేస్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ ఆఫ్ ఏ కంటెంప్ట్ he shall be debarred from appearing in the court even if their license is not suspended or terminated. సో లైసెన్స్ సస్పెండ్ అవ్వక్కర్లేదు, టెర్మినేట్ చేయక్కర్లేదు. ఈవెన్ దెన్ హీ షాల్ బి డిబార్డ్ ఫ్రమ్ అపియరింగ్ ఇన్ ద కోర్ట్. ఎప్పుడు టిల్ పర్చేస్ హిమ్సెల్ఫ్ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నుంచి బయటపడేదాకా, క్లీన్ అయ్యేదాకా హీ కెన్ బి డిబార్డ్, హీ షాల్ బి డిబార్డ్. బట్ దట్ డజంట్ మీన్ లైసెన్స్ ఈజ్ నాట్ సస్పెండెడ్ ఆర్ టెర్మినేటెడ్. సో ఇక్కడ మనం గమనించాల్సిందంటే సుప్రీంకోర్టు డిబారింగ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ అడ్వకేట్ under the contempt of court is different from debarring him from professional misconduct. Debarring him, suspending or removing his license under professional misconduct. ఈ రెండు వేరు అని చెప్తుంది. ఈ కేసు చూసినట్లయితే నెక్స్ట్ కేసు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ముత్తుకృష్ణన్ వర్సెస్ రిజిస్ట్రార్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్టు. మెడ్రాస్ హైకోర్టు కేసులో వాళ్ళు ఒక రూల్ ఫ్రేమ్ చేస్తారు. దాంట్లో ఏమంటారంటే హైకోర్టు డిబార్మెంట్ ఆఫ్ అడ్వకేట్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ బిఫోర్ ది హైకోర్ట్ ఆర్ సబార్డినేట్ కోర్ట్స్ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు బి ఇండల్జింగ్ ఇన్ మిస్కండక్ట్. వాళ్ళు కనుక మిస్కండక్ట్ ఇండల్జ్ అవుతూ కనుక ఫౌండ్ చేస్తే హైకోర్ట్ ఆర్ సబార్డినేట్ కోర్ట్స్ అతన్ని ప్రాక్టీస్ నుంచి డిబార్ చేయవచ్చు అని ఒక రూల్స్ ఫ్రేమ్ చేసినాయి. దెన్ సుప్రీంకోర్టు ఏమంటుందంటే స్ట్రక్ డౌన్ ద రూల్స్ యాజ్ ఇన్వాలిడ్ since the rules did not provide that such action would be taken by the High Court in exercise
exercise of contempt jurisdiction, you can take the same action, same punishment in exercising of the contempt jurisdiction, but is carried out by the court by way of disciplinary control upon the advocate. Because ఇక్కడ ఏమన్నారు, మిస్కాండక్ట్ అన్నారు. మిస్కాండక్ట్ కోసం డిబార్ చేసే పవర్ నీకు లేదు. కంటెంప్ట్ కింద పవర్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ కంటెంప్ట్ జ్యూరిస్డిక్షన్ యూ కెన్ డిబార్. సో by way of disciplinary control upon the advocates, you should not do. That's why the rules were struck down, and that disciplinary controlling upon advocate is not permissible and encroaches on the powers of PCI. So we must have an idea that debarring an advocate under Contempt of Courts Act by the court for the deferent, and suspending or removal of license of an advocate for professional misconduct by Bar Council of India is different.